నంద్యాల జిల్లా చాబోలులో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై వివాదం చెలరేగింది. తమ స్థలంలోకి వెళ్తుంటే గెలివి కుటుంబీకులు అడ్డుకున్నారంటున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గెలివి కుటుంబీకులకు ఎలాంటి హక్కు లేదని బాధితులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థల వివాదంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. సర్వే నెంబర్ 8 ప్లాట్ నెంబర్ నాకు ఉంది. మాకు కోర్టు నుండి ఆర్డర్ వచ్చినవి. వాళ్ళ అవతల వాళ్ళు గెలివి వాళ్ళు మాకు ఉంది అన్నట్టున్నారు. వాళ్ళ కోర్టు నుండి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే మేము అక్కడికక్కడికి వదిలిపెట్టి వస్తాం సార్. మాకు 130 సంవత్సరాల నుంచి మా కాడ కంటిన్యూగా డాక్యుమెంట్ ఉన్నాయి. వాళ్ళ కాడ ఏం మెంబర్స్ లేకుండా మాకుంది అన్నస్తున్నారు. వాళ్ళ కాడ ఏదైనా తెచ్చుకోమని కోర్టు నుండి ఏదైనా తెచ్చుకోమని మేము అక్కడికక్కడికి వదిలిపెట్టి వస్తాం సార్. మా 172 సర్వే నెంబర్ లో షాబోల్ పెట్టు మాకు 5వ నెంబర్ ప్లాట్ మాకు 4 ప్లాట్లు ఉన్నాయి సార్. చాలా బాగా ఉంటే అక్కడనే ఉన్నాము. అచ్చా డబ్బు అయితే కొనుక్కున్నాము. ఇక్కడ మాకు కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సరైన విషయాల్లో సహకరించడం లేదు. మాది రైతు సేవ సాయం. ఏదన్నా దేశాలు సెన్షన్ రాని గెలిగి వాళ్ళు కొంచెం మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళతో ఫోన్ చేసి ఇట్లా అట్లా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కానీ మేము కోర్టును సహకరించినాము. కోర్టు ఆశ్రయించింది. కోర్టు ద్వారా వచ్చినాము. కానీ మాకు దయచేసి సీఎం సార్ నమస్కారం, ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాల్సిందిగా. 172 సర్వే నెంబర్ లో నాది 7వ నెంబర్ ప్లాట్ ఉంది నాకు. దాంట్లో మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమన్నారు. వాళ్ళే చెప్పినారండి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి అన్నారు. సరే అని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. మీకు ఏం లేదు మాకే ఉందని గెలివి వాళ్ళు వచ్చి మమ్మల్ని నిన్న మొన్న 50 మంది దాదాపు వచ్చినారు. మేము ఎవరం లేము. మా ప్లాట్ల వరకే మేము ఉన్నాం. మేము న్యాయం చేసుకోవాలా కాబట్టి మేము ప్లాట్ల వరకే మేము ఉన్నాము. వాళ్ళు 50 మందిని దొరుకొని వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీరు పోలీస్ స్టేషన్ పోండి లేదంటే కోర్టుకు పోండి అని ఆ రోజు అన్నారు. మేము సరే కోర్టుకు పోయినాము. అది ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. మేము న్యాయంగానే పోయినాం. మాకు అన్యాయం వద్దు. వాళ్ళకి ఏదన్నా ఉంటే గినక తెచ్చుకోమనండి. మేమేం కాదనండి. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమనండి. మేము ఏ దానికైనా కట్టుబడి ఉంటాం. మేము కోర్టు నుంచి మేము అందరి లెక్క వాళ్ళ సొమ్ము కావాలా వీళ్ళ సొమ్ము కావాలా అని మేము అడిగేటోళ్ళమే.